చేసుకొని మనకి ఉపనిషత్తుల్లో ఒక ప్రార్థన ఉన్నది. ఏంటనంటే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షన్ ఆవశ్యకం. సర్వ పాపము పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. ఇది మొదటి లైన్. బాగానే ఉంది అక్కడ దాకా చదివి ఊరుకుంటే ఏదో 4 జంతువుల్ని చంపేసి రక్తం కార్చాం కదా అని అనుకోవచ్చు. కానీ ఆ బృహలాదు ఉపనిషత్ ఆ రక్తము ఎవరిదో స్పష్టీకరించింది. ఎలా అన్నదంటే తద్రక్తం పరమాత్మనే. ఆ రక్తము పరమాత్మునిదై ఉండాలి. పరమాత్ముడు అని అంటే శరీరం లేనివాడు. శరీరం లేనివాడికి రక్తం ఎలా వస్తుంది? రాదు. ఆయనకి రక్తం ఉండాలంటే ఆ పరమాత్ముడు భూలోకములోకి నరావతారిగా రావాలి. ఆయనకి పవిత్ర రక్తం ఉండాలి. ఆ పవిత్ర రక్తాన్ని ఆయన కార్చాలి. తద్రక్తం పరమాత్మనే. పుణ్య దాన బలియాగం. పుణ్యం అంటే పవిత్రం, దానం అంటే ఉచితం,